హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అండ్ ఇది వచ్చేసి డుగ్గుది 3rd బర్త్డే డెకరేషన్ అనమాట. ఎవ్రీ ఇయర్ నేను పెద్దోడు కలిసి చేస్తాము డెకరేషన్ అయితే. అండ్ ఎందుకంటే మాకు చేసుకునేంత స్టామినా ఉంది, ప్లస్ ఇంట్రెస్టింగ్ కూడా. ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా ఇంట్రెస్ట్ ఇలాంటివన్నీ డెకోర్ చేయడము. అండ్ ఇక్కడ బ్యాక్ డ్రాప్ అయితే సిల్వర్ వేస్తున్నాము, ఎందుకంటే మేము తీసుకున్న కలర్ కాంబినేషన్ వచ్చేసి పర్పుల్ అండ్ లైట్ వైలెట్ కలర్ అండ్ వైట్ అనమాట. ఈ 3 కలర్స్లో అది వైట్ బాగా ఎలివేట్ అవుతుందని చెప్పేసి వైట్ని చూస్ చేసుకున్నాము. ఇక్కడ బెలూన్స్ ఉంటాయి కదా, మేము 3 ప్యాకెట్స్ తీసుకున్నాము. ఈచ్ కలర్కి 3 ప్యాకెట్స్. చాలా అంటే చాలా క్వాంటిటీ వచ్చాయి. ఈచ్ ప్యాకెట్లో 70 అలా వచ్చాయి అనమాట. అండ్ బెలూన్స్ అన్నింటినీ ఫిల్ చేస్తాం కదా, దాంతో ఫిల్ చేసాము. ఆ చిన్న చిన్న బాటిల్స్లా ఉంటాయి, అవి వీడియోలో మీరు క్లియర్గా చూడొచ్చు. ఆ బాటిల్స్ వాటితో మొత్తం ఎయిర్ అంతా ఫిల్ చేసాము. సో ఇక్కడ ఆల్మోస్ట్ 1 ప్యాకెట్ అయితే మిగిలిపోయింది. ఈచ్ కలర్కి ఒక ప్యాకెట్ అయితే మిగిలిపోయింది. మేము చేస్తున్న డెకరేషన్కి ఇలా అయితే మాకు చాలా బాగా సెట్ అయిపోయింది. కలర్ కాంబినేషన్ అయితే అసలు నెక్స్ట్ లెవెల్ అనిపించింది, ఎందుకంటే లాస్ట్ ఇయర్ గోల్డ్ బ్లాక్తో వేసాము. ఈసారి అయితే కొంచెం డిఫరెంట్ కలర్ చూస్ చేసుకుందామని చెప్పేసి చేసాము. అండ్ ఫస్ట్ బర్త్డే ఎప్పుడైతే బ్లూ, ఎలాగో వైట్, నార్మల్గా బర్త్డే కలర్స్ అంటేనే వైట్ బ్లూ వేస్తారు కదా బాయ్కి. ఈసారి కొంచెం డిఫరెంట్గా ఈ కలర్ ట్రై చేశాను. అండ్ ఈ కలర్ ఎలా అనిపించిందో మీరు కొంచెం కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అండ్ ఇది వచ్చేసి థ్రెడ్ అనమాట. మనకి స్ట్రిప్స్ కూడా దొరుకుతాయి. ఈ బెలూన్స్ ఏవైతే టై చేయడానికి స్ట్రిప్స్ అవైలబుల్గా ఉంటాయి. కాకపోతే ఏంటంటే వాటితో సింగిల్ బెలూన్ పెడితేనే కొంచెం నీట్గా, అంటే మంచిగా థిక్గా వచ్చినట్టు అనిపించదు. సో ఇక్కడ మేము థ్రెడ్ తీసుకున్నాము. మన కొంచెం ఏదైతే స్ట్రాంగ్గా ఉంటుందో ఆ థ్రెడ్ తీసేసుకొని 4 ఫ్లవర్స్ లాగా, అంటే 4 బెలూన్స్ని ఒక ఫ్లవర్ లాగా చేసేసి దానిని ఇలా థ్రెడ్కి చుట్టామన్నమాట. ఒక దగ్గరగా మాకు రౌండ్ షేప్ వచ్చేంతవరకు చుట్టాము. మా క్వాంటిటీకి సరిపడా చుట్టామన్నమాట. ఒక్కసారి అయితే ట్రయల్ వేస్తున్నాము. బయట మేము వేసింది డెకరేషన్ అయితే వాల్కి ఎలాంటి సపోర్ట్ లేకుండా జస్ట్ అలా మన పేస్ట్ చేసే స్క్రూస్ ఉంటాయి కదా, సో అలాంటివి అనమాట. అవి పేస్ట్ చేసేసి దాన్ని కూడా వీటిని సెట్ చేసేసి టై చేసామన్నమాట థ్రెడ్తో. చాలా బాగా కుదిరింది డెకరేషన్ అయితే. మాకు పట్టిన టైం అయితే 2 అవర్స్ అలా పట్టింది. ఆల్మోస్ట్ ఈ టైంలో అయితే కొంచెం ప్రాక్టీస్ ఉన్న వాళ్ళైతే ఇంకా ఈజీగా చేస్తారేమో. మేము చేసే డెకర్కి అయితే ఇది మాకు కరెక్ట్ టైమే అనిపించింది, ఎందుకంటే మేము చేసినంత ఫాస్ట్గా మేబీ మాకు అది కరెక్టే అనిపించింది. సో ఇక్కడ మేము ఫస్ట్ అయితే రౌండ్ షేప్ అనుకున్నాము, ఫస్ట్ నార్మల్ అనుకున్నాము, అంటే స్క్వేర్ షేప్ అలా డిజైన్ చేద్దాం అనుకున్నాము. అది ఎందుకో ఎప్పుడు అదే అవుతుంది కదా, కొంచెం డిఫరెంట్గా రౌండ్ వేద్దాం అనుకున్నాము. రౌండ్ వాల్కే కాబట్టి ఈజీగా సెట్ అయిపోయింది. కాకపోతే ఏంటంటే నాకెందుకో రౌండ్ కన్నా ఇంకా హార్ట్ సింబల్ వేస్తే ఇంకా బాగుంటుందేమో అనిపించింది. సో అందుకోసమని ఇక్కడ టెస్ట్ చేస్తున్నాము. రౌండ్ వేసాము, పర్లేదు బాగానే ఉంది అనిపించింది. పైన కొంచెం గ్యాప్ అనిపించింది. సో ఆ గ్యాప్ ఫిల్ చేయడానికి అని చెప్పేసి ఇలా హార్ట్ షేప్ అయితే వేసాము. దీనికి చిన్న బెలూన్స్ ఎయిర్ తక్కువగా కొట్టేసి వాటిని బెలూన్స్ షేప్ అంటే తగ్గించేసాం అనమాట. సో వీటిని కొంచెం అక్కడక్కడ పేస్ట్ చేసాము. అండ్ పిల్లలంటే ఎగ్జైట్మెంట్ ఉండాలి కాబట్టి కోకోమెలన్ థీమ్ ఒకటి, హల్క్, సూపర్ మ్యాన్, మార్వెల్ ఉంటుంది కదా, అదనమాట. ఇవి వచ్చేసి నాకు దగ్గరగా 70 రూపీస్ అలా పడ్డాయి మొత్తం. అంటే ఓవరాల్ కాస్ట్ వచ్చేసి డెకరేషన్కి 1200 రూపీస్ అయ్యింది. మంచి వర్త్. మనకి ఇష్టం ఉన్న కలర్స్తో మనం ఇష్టం ఉన్నట్టు డెకర్ చేసుకోవచ్చు. అండ్ ఇలాంటి థీమ్ అయితే సెట్ చేసాము. హ్యాపీ బర్త్డే ట్యాగ్ ఒకటి, థీమ్ ఒకటి, ప్లస్ బెలూన్స్. సో వీడైతే ఫ్రెష్ అప్ అయిపోయాడు, బాత్ కంప్లీట్ అయిపోయింది. వాడు డెకర్ అయితే ఎంజాయ్ చేస్తున్నాడు, చాలా బాగుందని చెప్పేసి. ఎందుకంటే కిడ్స్కి ఇలాంటివి చాలా నచ్చుతాయి కాబట్టి వాడు మంచి ఎగ్జైట్మెంట్లో ఉండే. సో అమ్మ రావడం అయితే కొంచెం లేట్ అయిపోయింది. అమ్మ వచ్చేసరికి 8:30 ఆ టైం అయిందనమాట. అమ్మ వచ్చాక ఫ్రెష్ అప్ అయిపోయాక బర్త్డే అయితే స్టార్ట్ చేసాము. సో కేక్ కూడా రెడ్ వెల్వెట్ చేశాను అనమాట, అంటే ఆర్డర్ చేసాము రెడ్ వెల్వెట్. చాలా బాగుండే, టేస్ట్ కూడా చాలా బాగా అనిపించింది. సో ఇంతే ఇంకా ఈ వీడియో అయితే మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.